జీవితంలో ఎప్పుడైనా మీకంతా చీకటిగా, దారులు పూర్తిగా మూసుకుపోయినట్లు అనిపించిందా? ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా ఉన్నా ఫలితం శూన్యంగా మారి, అప్పుల ఊబిలో కూరుకుపోతూ చుట్టూ ఉన్న వాళ్ళే అకారణంగా శత్రువులుగా మారిపోతున్నారా? ఎటు చూసినా అవమానాలు, ఇంట్లో అనారోగ్యాలు, ఏ పని మొదలుపెట్టినా అందులో అంతులేని అడ్డంకులు. ఇలాంటి ఊహించని కష్టాలకు, అంతుచిక్కని రోగాలకు, అకారణమైన పంచాయతీలకు అసలు కారణం ఏమిటో తెలుసా? మనం కేవలం మన కర్మను నిందించుకుంటాం. కానీ మన జాతకంలోని శని, రాహువు మరియు కేతువుల ప్రభావం సరిగ్గా లేకపోవడమే ఈ విపరీతమైన పరిస్థితులకు మూల కారణం. ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేసి మరీ హోమాలు పూజలు చేయించినా ఎటువంటి సానుకూల ఫలితం దక్కలేదని కుమిలిపోతున్నారా? అయితే వీడియో ఖచ్చితంగా మీకోసమే. మీ జీవితాన్ని సమూలంగా మార్చే ఒక అద్భుతమైన అతి సామాన్యమైన రహస్యం మీ వంటింట్లోనే, మీ కళ్ళెదుటే ఉంది. అదే వంకాయ. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. నిత్యం మనం కూర వండుకునే వంకాయతో శని, రాహు, కేతు దోషాలను ఎలా పటాపంచలు చేయవచ్చో, మీ జీవితంలో ఆగిపోయిన పనులను మళ్ళీ ఎలా పెరుగులు పెట్టించవచ్చో ఈ వీడియోలో విపులంగా ఆసక్తికరంగా తెలుసుకుందాం. వీడియో చూస్తున్నంతసేపు మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన విషయాన్ని ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యామా అనిపిస్తుంది. అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా వినండి. మీ జీవితంలో ఒక కొత్త వెలుగుకు ఈ వీడియో నాంది పలకబోతుంది. అసలు మన జీవితంలో ఈ కష్టాలు ఎలా పుట్టుకొస్తాయో, ఈ గ్రహాల మాయాజాలం ఎలా ఉంటుందో ఒకసారి లోతుగా ఆలోచించండి. శని ప్రభావం ఎలా ఉంటుందంటే అది ఒకేసారి మనల్ని దెబ్బతీయదు. పట్టుకున్నాడంటే అంత తేలిగ్గా వదలదు. మెల్లమెల్లగా దీర్ఘకాలికంగా మనల్ని శారీరకంగా, మానసికంగా పీడిస్తాడు. కీళ్ళ నొప్పులు రావడం, మోకాళ్ళ నొప్పులతో ఏళ్ల తరబడి మంచానికే పరిమితం కావడం, జుట్టు అకారణంగా పసుపు లేదా తెలుపు రంగులోకి మారిపోవడం, ఇవన్నీ శని భగవానుడు మనపై చూపిస్తున్న కఠినమైన పరీక్షకు, చెడు ప్రభావానికి సంకేతాలు. వ్యాపారంలో ఉన్నత శిఖరాల్లో ఉన్నవారు కూడా ఉన్నట్లుండి పాతాళానికి పడిపోతారు. ఇక రాహు విషయానికి వస్తే మన జీవితంలో అనుకోని సంఘటనలు, ఊహించని విపత్తులు అనూహ్యంగా ఎదురవుతాయి. హఠాత్తుగా నిప్పు అంటుకోవడం, దొంగతనాలు జరగడం, మీరు చేయని తప్పుకు లేనిపోని నిందలు పడటం, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కాల్సిన దుర్భర పరిస్థితులు రావడం, ఇవన్నీ రాహు చేసే మాయాజాలం. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు అకారణంగా మీకు పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే శత్రువులుగా మారతారు. కేతువు సంగతి చూస్తే పరిస్థితి మరింత విచిత్రంగా ఉంటుంది. రాహు ఏ దారిలో వెళ్తాడో కేతువు కూడా దాదాపు అదే దారిలో పయనిస్తాడు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహువు పాము తల అయితే కేతువు పాము తోక లాంటివాడు. కేతువు మనల్ని సమాజం నుండి, మనకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల నుండి అత్యంత క్రూరంగా దూరం చేస్తాడు. ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా ఉన్నట్లుండి ఒంటరివాడైపోయి 4 గోడల మధ్య బిక్కుబిక్కుమంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ గడిపే పరిస్థితి వస్తుందంటే అది ముమ్మాటికి కేతువు దెబ్బే. ఎంతో ఇష్టపడి కట్టుకున్న సొంత ఇల్లు చేజారిపోవడం, ఆస్తి వివాదాలు ముదిరిపోయి రోడ్డును పడడం లాంటివి కేతువు వల్లే జరుగుతాయి. ఇలాంటి ఊహించని కష్టాలతో, కన్నీళ్లతో మీరు కూడా నిత్యం పోరాడుతున్నట్లయితే మీ బాధను పంచుకుంటూ మీకు ఒక అండగా నిలుస్తున్న ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా మరింత మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మనకు కష్టాలు చుట్టుముట్టినప్పుడు బుర్ర పనిచేయని స్థితిలో ఎవరైనా ఏదైనా చెబితే అది గుడ్డిగా నమ్మేస్తాం. జేబులో 10 రూపాయలు లేకపోయినా అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వస్తున్నా సరే ఎక్కడెక్కడి నుంచో వడ్డీలకి తెచ్చి మరీ వాళ్ళు చెప్పిన ఖరీదైన పరిహారాలు చేస్తాం. కానీ మన పెద్దలు, ప్రాచీన జ్యోతిష నిపుణులు మనకు అందించిన చిన్న చిన్న చిట్కాలు లేదా ఈ టోట్కాలు ఎంత శక్తివంతమైనవో, ఎంత సూక్ష్మమైనవో మనకు తెలియదు. ఇవి ఎలాంటి ఖర్చు లేకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకమై పనిచేస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన, ఎవరో ఊహించని చిట్కాయే వంకాయతో చేసే ఈ విశేష పరిహారం. ఇది సామాన్యమైన వంకాయ కాదు. మీ కష్టాల సంఖ్యలను క్షణాల్లో తెంచే ఒక అదృశ్య దివ్య ఔషధం అని చెప్పవచ్చు. దీని ద్వారా మీ నిలిచిపోయిన పనులు మళ్ళీ ఊపందుకుంటాయి. పడిపోయిన మీ వ్యాపారం మళ్ళీ అనూహ్యంగా గాడిలో పడుతుంది. మరి వంకాయతో పరిహారం ఎలా చేయాలో, దాని వెనుక ఉన్న ఆంతరం ఏమిటో ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా తెలుసుకుందాం. మీరు మార్కెట్కి వెళ్ళి ముదురు ఊదా రంగులో ఉండే పర్పుల్ లేదా బ్లూయిష్ రంగులో ఉండే వంకాయలను కొనుగోలు చేయాలి. పెద్ద సైజు వంకాయలు అయితే ఖచ్చితంగా 4 మాత్రమే తీసుకోండి. ఒకవేళ చిన్న సైజు వంకాయలు మాత్రమే దొరికితే ఖచ్చితంగా 7 వంకాయలను ఎంచుకోండి. వాటిని ఇంటికి తెచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ కోయడం కానీ, తొడిమలు తీయడం కానీ చేయకూడదు. వాటిని ప్రకృతి ఎలా ఇచ్చిందో అలాగే ఉంచాలి. మీపై శని, రాహు, కేతువుల తీవ్రత విపరీతంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా నరకం అనుభవిస్తుంటే ఈ పరిహారాన్ని శుక్రవారం లేదా శనివారం నాడు చేయడం చాలా శ్రేయస్కరం. కానీ ఒకవేళ మీకు ఏదైనా హఠాత్తుగా పెద్ద ఆపద వచ్చి పడింది, రేపో ఎల్లుండా నా జీవితంలో ఏదో ఘోరం జరగబోతుందన్న భయం మిమ్మల్ని వెంటాడుతుంటే రోజుతో, వారంతో ఎలాంటి పట్టింపు లేదు. వెంటనే ఆ క్షణమే ఏ రోజైనా సరే ఈ పరిహారాన్ని నిర్భయంగా చేసేవచ్చు. ఇక్కడే జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన అసలైన రహస్యం దాగి ఉంది. ఈ వంకాయలను మీరే నేరుగా నల్లావుకు మాత్రమే తినిపించాలి. నల్ల ఆవునే ఎందుకు ఎంచుకోవాలనే సహజమైన సందేశం ఇప్పుడు మీకు రావచ్చు. దీని వెనుక ఉన్న లాజిక్ తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.
ఆవు అంటేనే సాక్షాత్తు శుక్రగ్రహానికి సజీవ ప్రతీక. ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక నలుపు రంగు అనేది కర్మల ప్రదాత అయిన శని భగవానుడికి సంకేతం. ఎప్పుడైతే ఈ నల్ల ఆవుకు మీరు ఊదా రంగు వంకాయలను భక్తితో తినిపిస్తారో అప్పుడు శుక్రుడు మరియు శని కలయిక జరిగి అద్భుతమైన సానుకూల శక్తి ఉద్భవిస్తుంది. ఆవుకు ప్రకృతి సిద్ధంగా ఒక గొప్ప గుణం ఉంది. అది ఏది తిన్నా అందులోని మంచిని, దైవిక శక్తిని తన శరీరంలోకి గ్రహించి మీ నుంచి దానికి సంక్రమించిన ఆ గ్రహాల తాలూకా చెడును, నెగిటివ్ ఎనర్జీని పేడ రూపంలో బయటకు పంపేస్తుంది. మీరు మీ సొంత చేతులతో ఆ వంకాయలను నల్ల ఆవుకు తినిపించినప్పుడు మీకున్న దరిద్రం, శని, రాహుకేతువుల పీడ మొత్తం ఆ ఆవు స్వీకరించి తన శరీరంలోని దైవిక శక్తితో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి బయటికి నెట్టేస్తుంది. అంతటి అద్భుతమైన దైవిక సైన్స్ కదా ఇది. అందుకే బద్దకించకుండా వీలైతే మీ చేతులతో మీరే స్వయంగా వెళ్ళి గోశాలలో కానీ మీ వీధిలో కానీ నల్ల ఆవును వెతికి మరీ తినిపించండి. ఆన్లైన్లో డబ్బులు కట్టేసి ఎవరో వాళ్ళే తినిపిస్తారులే అని షార్ట్ కట్స్ వెతికితే దీని పూర్తి ఫలితం మీకు దక్కకపోవచ్చు. మీరే స్వయంగా నిలబడి ఆ ఆవు కళ్ళలోకి చూస్తూ మీ కష్టాలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ చేస్తే 100కి 100% ఫలితం మీ కళ్ళెదుటి అద్భుతంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇంట్లో ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో ఉండి కదలలేని స్థితిలో ఉంటే ఆ వంకాయలను రాత్రంతా వారి మంచం దగ్గర వారి తలవైపు ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వెళ్ళి ఆవుకు తినిపించవచ్చు. ఖచ్చితంగా ఆ వ్యక్తి కోలుకోవడం మీరు గమనిస్తారు. శని బాగుంటేనే రాహు కూడా అనుకూలంగా ఉంటాడని గుర్తుంచుకోండి. శని మన కర్మలను బట్టి తీర్పునిచ్చే ఒక న్యాయమూర్తి అయితే రాహు ఆ తీర్పును కఠినంగా అమలు చేసే ఒక పోలీస్ లాంటివాడు. కాబట్టి వంకాయ పరిహారంతో పాటు ఎవరైతే రాహు వల్ల విపరీతమైన మానసిక భయాలకు, నిద్రలేమికి, ఆందోళనకు గురవుతున్నారో వారు సముద్రపు చేప కడుపులో దొరికే అత్యంత అరుదైన రత్నమైన ముచ్చమణిని మెడలో ధరించడం వల్ల కూడా వర్ణించలేని ప్రశాంతత చేకూరుతుంది. ఇది రాహు యొక్క దుష్ప్రభావాలను సమూలంగా నాశనం చేసి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. ప్రకృతిలో మనకు తెలియని, మన కంటికి కనిపించని ఇలాంటి అద్భుతాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిని సరైన సమయంలో సరైన విధంగా వాడుకుంటే మన జీవితం పూలపాన్పు అవుతుంది. మిత్రులారా, కష్టాలు అనేవి ఒక జీవితంలో శాశ్వతం కాదు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా, ఎంత భయంకరంగా ఉన్నా ఒక చిన్న దీపం ఆ చీకటిని చీల్చుకొని వెలుగును పంచగలదు. గ్రహాల అనుగ్రహం లేకపోయినా ప్రకృతి ద్వారా మనకు లభించిన ఇలాంటి చిన్న చిన్న అత్యంత శక్తివంతమైన విధానాలతో మన తలరాతను మనమే అందంగా మార్చుకోవచ్చు. ఈ వంకాయ పరిహారం వినడానికి చాలా సింపుల్గా, సామాన్యంగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక దాగి ఉన్న జ్యోతిష శాస్త్ర మర్మం, దైవిక శక్తి చాలా అద్భుతమైనవి. ఎంతోమంది జీవితాల్లో అలుముకున్న చీకట్లను పారద్రోలి వెలుగులు నింపిన ఈ రహస్యాన్ని మీరు కూడా నమ్మకంతో పాటించి మీ కష్టాల కడలని సునాయాసంగా దాటుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి మాట మీ హృదయానికి హత్తుకుందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో జీవితాన్ని మార్చే అద్భుతమైన, విలువైన విషయాలు తెలుసుకోవడానికి మనతో ఇలాగే ప్రయాణించండి. ఈ వీడియో చూసి మీరు పొందిన ఈ కొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ఇతరులతో పంచుకోండి. వాళ్ళ జీవితాల్లో కూడా శాంతిని నింపండి. సర్వేజన సుఖినో భవంతు.